హైదరాబాద్లో ఒక కొత్త కల్చర్ స్టార్ట్ అయింది, కో లివింగ్ అంట. హాస్టల్స్ పెరుగుతున్నాయి అంటారు. ఏంటి అది ఒక కొత్త కల్చర్ని ఆహ్వానించాలా, లేకపోతే ఏంటి అది ఆ కల్చర్ మన సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉందనుకోవాలంటారు? కోలివింగ్ అనే మాటే సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉంది. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఒక రూమ్లో కలిసి ఉండడం ఏంటండి? ఇంతకు ముందు ఒక గర్ల్స్ హాస్టల్ ఉండేది, ఒక బాయ్స్ హాస్టల్ ఉండేది. లేకపోతే ఒక అమ్మాయి 4 అమ్మాయిలు కలిపి ఒక రూమ్ తీసుకొని ఉండేవాళ్ళు, లేకపోతే 4 అబ్బాయిలు కలిపి ఒక రూమ్ తీసుకొని ఉండేవాళ్ళు. అలా జరిగేది అప్పుడు. ఇప్పుడు ఇదేంటి ఈ కోలివింగ్ ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు ప్రస్తుతానికి. ఇది వింటుంటేనే అసలు మైండ్ ఎంత బ్రేక్ అవుతుందంటే అంత బ్రేక్ అవుతుంది. మరి ఈ తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తున్నారు ఈ ఆడపిల్లల్ని, ఈ తల్లిదండ్రులు చదువుకోమని ఎందుకు పంపిస్తున్నారు ఈ అబ్బాయిల్ని అనేది కూడా నాకు కూడా అర్థం కావట్లేదు. అంటే 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎలాగైనా వాళ్ళ ఇష్ట ప్రకారం జీవించవచ్చు అని చెప్పేసి అనుకుంటాం కదా, మరి అంటే దానికి అబ్జెక్షన్ ఉంటుంది అంటారా? ఇది మన ఇండియన్ కంట్రీ, ఇంకా అదర్ కంట్రీస్ సాంప్రదాయాలు, అదర్ కంట్రీస్ ఆచారాలు మన ఇండియన్ కంట్రీకి ఇంకా అవ్వలేదు. మన ఇండియన్ కంట్రీలో మహిళలని అదర్ కంట్రీస్ ఎంతో గౌరవిస్తుంది, ఎంతో పూజిస్తుంది. ఎందుకంటే ఆ కట్టు బొట్టు సాంప్రదాయంగా బాగుంటారు అని మన ఇండియన్ కంట్రీలో ఉన్నటువంటి మహిళలని ఎంతో నెత్తి మీద పెట్టుకుని పూజించేటటువంటి అదర్ కంట్రీస్ ఇటువంటి కోలివింగ్స్ని చూసి ఏమంటాయో ఒకసారి ఆలోచించండి, ఏం చెప్తాయో ఒకసారి ఆలోచించండి. అంటే అలాంటి ఒక కొత్త కల్చర్ రావడం వల్ల ఇబ్బందులు వస్తాయంటారా? ఎటువంటి ఎందుకు రావు? ఇబ్బందులు నరా తల్లిదండ్రులు నరకాల వెళ్ళిన ఫస్ట్ ఈ కోలివింగ్ కల్చర్నే తల్లిదండ్రులు నరికి పక్కన పెడితే చాలా వరకు బాగుంటుంది. అది వదిలేసేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు కోలివింగ్ కల్చర్ అంటూ అమ్మాయిలు అబ్బాయిలు హాస్టల్లో ఒక రూమ్ తీసుకొని కలిసి ఉండడం, ఏదైనా ఒక సినిమానా సరే కలిసి వెళ్దామని అనుకోవడానికి. అంటే వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళు కదా, అడల్ట్సే కదా, పెద్దోళ్ళే కదా, వాళ్ళ ఇష్ట ప్రకారం జీవిస్తే తప్పే ఉంది. ఏంది 20 ఏళ్ళ అబ్బాయి 20 ఏళ్ళ అమ్మాయి కలిసి జీవిస్తే తప్పలేదా? తప్పు అనిపిస్తలేదు? 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఓటు హక్కు ఉంటుంది, అన్నీ ఉంటాయి. 80-70 ఏళ్ళు నిండిన వాళ్ళకి అయితే అలా కలిసి ఉండే అవకాశం ఉంటుందండి. లేకపోతే ఒక 4 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లలకి అయితే అలా కలిసి ఉండే అవకాశం ఉంటుందండి. వీళ్ళు యువత, వీళ్ళ రక్తం వీళ్ళలో ఒంట్లో ఉరిగేది యువత రక్తం. అటువంటి రక్తం పరిగెత్తేటటువంటి మహిళలు ఇలా కలిసి మెలిసి ఒక పురుషుడితోటి ఒక అబ్బాయితోటి ఒక అమ్మాయి కలిసి ఉండడం అంటే ఏంటది? మరి తల్లిదండ్రులు ఎలా ఒప్పుకుంటున్నారు, వీళ్ళు ఎలా పంపిస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో తెలియట్లేదు. ఇది మాత్రం నేనైతే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను. రేపటి రోజున జీవితాలు పోయాయి, మాకు అవి పోయాయి ఇవి పోయాయి అనుకుంటా కూర్చుంటే మాత్రం ఏ పోలీస్ స్టేషన్లో ఎక్కినా ఎవడో న్యాయం చేయలేడు, ఏ న్యాయస్థానాలకు పోయినా ఎవడో న్యాయం చేయలేడు. మీకు ఇష్టమయ్యే వెళ్ళారు కదమ్మా, మీకు ఇష్టమయ్యే బ్రతికారు కదమ్మా, మీకు ఇష్టం వచ్చినట్టే ఉండండి అమ్మా. అంటే ఇవన్నీ ఆలోచించుకోకుండా ఏం చేయట్లేదు కదా వాళ్ళు అంటే వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడం తప్పని ఎలా అంటారు మీరు? ఆలోచించుకునేంత వయసు వాళ్ళ దగ్గర లేదండి. ఆలోచించుకొని చేస్తున్నారని అనుకోమాకండి. ఆలోచించుకోవడానికి వాళ్ళు ఒక 60 ఏళ్ళు, ఒక 50 ఏళ్ళు, 40 ఏళ్ళు ఉన్నటువంటి మిడిల్ ఏజ్ వాళ్ళు కారు. అసలు ఆలోచన లేకుండా ఉండడానికి వీళ్ళేమో ఒక 10 ఏళ్ళ లోపల పిల్లలు కారు. 20 ఏళ్ళ యువత అంటే అసలు ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి మనం. దాంట్లో కూడా ఎంచుకుంటున్నారంట, దాంట్లో కూడా ఏరుకుంటున్నారంట. అబ్బాయిలు అమ్మాయిలు, అమ్మాయిలు అబ్బాయిలు కలిపి ఏరుకొని ఎంచుకుంటున్నారంట. మనిద్దరం కలిసి ఉన్నారా అని. అమ్మాయిలు కలిసి ఉండట్లేదు ఇప్పుడు, అబ్బాయిలు కలిసి ఉండట్లేదు ఇప్పుడు. ఇది ఈ హాస్టల్స్ కూడా ఈ కోలివింగ్ హాస్టల్స్ అని వీళ్ళు ఎలా పెడుతున్నారో తెలియట్లేదు. ఫస్ట్ ఈ హాస్టల్స్ పెడుతున్నారా, లేకపోతే వీళ్ళు రూములు తీసుకొని ఉంటున్నారా ఏంటి అనేది నాకు తెలియట్లేదు. హైదరాబాద్లో ఇప్పుడే స్టార్ట్ అయింది, మొన్న ఒక 6 నెలల క్రితం నుంచి ఈ కోలివింగ్ కల్చర్ అనేది స్టార్ట్ అయిందంట. అంటే మీ పాత ఆలోచనలు కాదంటారా? ఇప్పుడు మీరే కనుక ఒక యంగ్ ఏజ్లో ఉండుంటే మీరు కూడా అటువంటి పనులే చేసి ఉండేవాళ్ళేమో. నేను యంగ్ ఏజ్లో ఉన్నటువంటి కట్టుదిట్టాలు దాటి నేను పరిగెత్తను. మహిళ అంటే ఒక కట్టుదిట్టంలో పెరుగుతుంది, తన హద్దులు తనకుంటాయి. ఆ హద్దు దాటి వెళ్ళిన నాడు తన జీవితం వేస్ట్. అటువంటి హద్దులు దాటేలాగా పెంచిన తల్లిదండ్రులు వేస్ట్. పెంచి అటువంటి అబ్బాయిలకు వదిలేసేటానికి అన్నారా వీళ్ళు? అమ్మ నువ్వు పోయి ఒక అబ్బాయితో కలిసి ఉండమ్మా, అయ్యా నువ్వు పోయి ఒక అమ్మాయితో కలిసి ఉండయ్యా అని అమ్మాయిలు కానీ చదువు ఒక స్టేజ్లో చదువులు అయిపోయినా ఇంకో కొంచెం పై చదువులు అని చెప్పేసి ఇలా ఊరి మీదకి వదులుతున్నారా తల్లిదండ్రులకి తెలీదా ఒక అమ్మాయి కలిసి ఉంటే ఏం జరిగిద్ది అనేది? కన్న తల్లికి తెలీదా, లేకపోతే కన్న తండ్రికి తెలీదా? అబ్బాయి పేరెంట్స్కి తెలీదా, అమ్మాయి పేరెంట్స్కి తెలీదా? ఎక్కువ నష్టం ఎవరికి ఉంటుంది? అమ్మాయిలకు ఉంటుంది. అబ్బాయిలు రోడ్లు ఎక్కుతారు. రోడ్లు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు అనుకుంటా జీవితాలు, ఉద్యోగాలకి పనికి రాకుండా, ఎటు పనికి రాకుండా అబ్బాయిలు అయిపోతారు. అమ్మాయిలు అన్యాయంగా జీవితాలు ఆగం చేసుకొని అటు పెళ్ళిళ్ళకి పనికి రాకుండా, ఇటు బ్రతకడానికి పనికి రాకుండా మధ్యలో ఎటువంటి నరకాన్ని అనుభవిస్తారంటే అటువంటి నరకాన్ని అనుభవిస్తారు. ఇక రాబోయే 5 ఏళ్లలో పెళ్ళిళ్ళు ఉండవయ్యా. ఎట్లాంటి కోలివింగ్ హాస్టల్ ఇటువంటి సహజీవనాలు అమ్మాయిలు అబ్బాయిలు చేస్తూ ఉంటుంటే ఇక పెళ్ళిళ్ళు ఏమీ ఉండవు. ఎవరు ఇష్టం వచ్చిన అమ్మాయితోటి వాళ్ళు, ఎవరు ఇష్టం వచ్చిన అబ్బాయితోటి వాళ్ళు సరిగ్గా చక్కగా కలిసి బ్రతుకుతారు. ఇష్టం వచ్చిన వాళ్ళు, ఇష్టం లేకపోతే విడిపోతారు. ఇక దీనికి పిల్లలు ఉండరు, కలిసి పెళ్ళిళ్ళు ఉండవు, ఒక సాంప్రదాయాలు ఉండవు. మన ఇండియన్ కల్చర్నే
ఏంటంటే తిరగరాస్తుంది ఈ తరం యువత. అంత డెవలప్ అయిపోతుంది అనమాట. చదువుకుంటున్న చదువే కానీ, తల్లిదండ్రులు చదివిస్తున్నటువంటి చదువులే కానీ, వీళ్ళు చదువుకుంటున్న చదువే కానీ, వీళ్ళు నేర్చుకుంటున్న టెక్నాలజీ అనేది ఇంత డెవలప్మెంట్ చేస్తుందన్నమాట. మన ఇండియన్ కంట్రీలో ఉన్నటువంటి మహిళలనే కానీ, పురుషులనే కానీ ఈ డెవలప్మెంట్కి తీసుకొస్తుంది అనమాట. చదువు అనేది తను కాళ్ళ మీద తను నిలబడి తన బ్రతుకు తను బ్రతకడానికి ఇచ్చినటువంటి గొప్ప వరం చదువు అనేది. అంతేగాని ఇట్లా కోలింగ్ హాస్టల్స్ పెట్టుకొని అబ్బాయి అమ్మాయి కలిసి ఉండి రేపటి రోజు జీవితాలు ఆగం చేసుకోమని ఇచ్చినటువంటి వరం కాదు చదువు అనేది. ఇంతకుముందు చాలామంది చదువుకున్నారు, వాళ్ళు ఎవరు ఇలా చదువుకోలేదు. వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ తల్లిదండ్రులు పంపించే డబ్బులు సరిపోగా వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో అని అర్థం చేసుకుంటూ ఏదైనా ఈవినింగ్ టైంలో కొంచెం పార్ట్ టైం జాబ్ ఒక 4 hours 3 hours పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వాళ్ళ మెయింటెనెన్స్ ఖర్చులు వాళ్ళు చూసుకుంటూ బ్రతికినటువంటి యువత ఉంది కాలం నాడు. కానీ ఈ కాలంలో అటువంటి యువత లేదు. మరి ఎందుకు ఇలా తయారవుతున్నారో ఏంటో నాకు తెలీదు. కానీ నేను అబ్బాయిల అమ్మాయిల గురించి ఇస్తున్న అటువంటి ఇంటర్వ్యూస్కే కానీ బయటకే కానీ నాకైతే వ్యతిరేకంగా వస్తున్నాయి. మరి కోలింగ్ హాస్టల్కి ఏ రకమైనటువంటి స్పందన వస్తుందో ప్రజలలో చూడాలి.